మిత్రులారా, ఎవరైతే టెట్కో ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో, మెయిన్గా సింగులర్ ప్లూరల్ పైన తప్పకుండా బిట్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరుగుతుంది మనకు. కాబట్టి ఈ బిట్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదిలిపెట్టొద్దు. కాబట్టి సింగులర్ ఏది, ప్లూరల్ ఏది, నౌన్లో ఇది ఒక పార్ట్ అండి. కాబట్టి ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది. ఎస్జిటిలో వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో వచ్చింది, టెట్ ఎగ్జామ్లో వచ్చింది, నెట్ ఎగ్జామ్లో కూడా ఈ బిట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా అసలు సింగులర్ ఏంది, ప్లూరల్ ఏంది అనేటువంటిది, ఏ వర్డ్స్కి ఏ రకంగా మారుతుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి మిత్రులారా, మెయిన్గా చూసినట్లయితే మనము సింగులర్స్ అండ్ ప్లూరల్స్. ఫస్ట్ రూల్ చూడండి, ఇక్కడ ప్లూరల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఫాలోయింగ్ రూల్స్. రూల్ 1 చాలా ఇంపార్టెంట్. ఫర్ ద వర్డ్స్ ఎండ్స్, ఏదైనా ఒక పదము ఎస్ తోటి కానీ, ఎస్ఎస్ తోటి కానీ, సిహెచ్ తోటి కానీ, ఎస్హెచ్ తోటి కానీ, ఓ కానీ, అదేవిధంగా ఎక్స్ తోటి ఎండ్ అయితే వాటికి ఈఎస్ టు ద ప్లూరల్ ఫామ్, ఈఎస్ అనేటువంటిది చేర్చాలి. అంటే ఏదైనా ఒక పదము ఎస్ తోటి కానీ, ఎస్ఎస్ తోటి కానీ, సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఓ కానీ, ఎక్స్ తోటి ఎండ్ అయితే వాటికి మనం ఈఎస్ చేరిస్తే అవన్నీ కూడా ఏమవుతాయండి అంటే ప్లూరల్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ బస్ ఉందండి, ఎస్ తోటి ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ చేర్చాలి, బస్సెస్. గ్లాస్ ఎస్ఎస్ తోటి ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ చేర్చాం, గ్లాసెస్. బెంచ్ సిఎస్ తోటి ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఈఎస్ తోటి ఎండ్ అయింది, అంటే ఈఎస్ అనేటువంటి చేర్చడం జరిగింది. మ్యాంగో ఓ తోటి ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ అనేటువంటి చేర్చాము. ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి ఫాక్స్, ఫాక్సెస్, బ్రషెస్. ఇక్కడ చూడండి, ఈ పదాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు సింపుల్గా వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. 100% అయితే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ రూల్ 2 చూసినట్లయితే ఫర్ ద ఎండ్స్ విత్ ఎఫ్ఆర్ ఎఫ్ఈ, రిమూవ్ ఎఫ్ఈ అండ్ యాడ్ విఈఎస్. చూడండి, ఏదైనా ఒక పదము, ఏదైనా ఒక వర్డ్ చివరికి ఎఫ్ తోటి కానీ, ఎఫ్ఈ తోటి కానీ ఎండ్ అయితే వాటిని మనము విఈఎస్ చేర్చాలని చెప్తుండు. లీఫ్ ఎఫ్ తోటి ఎండ్ అయింది కాబట్టి లీవ్స్, విఈఎస్ చేర్చాలి. అదేవిధంగా వైఫ్, ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి ఈ రెండు అండి, చాలా ఇంపార్టెంట్. వైఫ్ వీవ్స్, అదేవిధంగా నైఫ్ న్యూస్, అదేవిధంగా థీవ్స్. అంటే ఏదైనా ఒక పదము ఎఫ్ తోటి కానీ, ఎఫ్ఈ తోటి కానీ ఎండ్ అయితే ఆ రెండు తీసేసి మనం కామన్గా ఏం చేస్తాడో విఈఎస్ చేర్చడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ అండి. కాబట్టి సింపుల్గా వీటిని జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ రూల్ 3 చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఎవరైనా చేస్తారండి. కాబట్టి పెద్దగా మనం దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు. చూడండి, కానీ ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి. ద వర్డ్స్ ఎండ్స్ విత్ వై తోటి. ఇఫ్ ఏ వై ఈస్ ప్రెసిడెడ్ బై ఎ వావెల్ యాడ్ ఎస్. వావెల్ అంటే మనందరికి ఏఈ ఐఓయు, వీటిని ఎస్ కలపాలండి. ఇఫ్ వై ఈస్ ప్రెసిడెడ్ బై కాన్సోనెంట్స్, తెలుసు మన కాన్సోనెంట్, రిమూవ్ వై అండ్ యాడ్ వైఈఎస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వై తోటి ఎండ్ అయితే దానికంటే ముందు పదం ఏందండి, ఇది వావెల్కు సంబంధించింది ఓ కాబట్టి, అంటే ఇక్కడ వావెల్ సౌండ్ కాబట్టి ఎస్ చేర్చాలండి. ఇక్కడ ఆర్ అనేటువంటిది మనకు కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏం చేర్చాలండి, ఐఈఎస్ చేర్చాలండి. వై అనేటువంటిది మనకు దానికంటే ముందు పదము కాన్సోనెంట్ సౌండ్, వావెల్ సౌండ్ కాబట్టి ఏం చేర్చామండి, ఎస్ చేర్చాము. ఇక్కడ చూడండి, ఏ అనేటువంటిది ఏముందండి, మనకు వావెల్ సౌండ్ కాబట్టి ఏం చేర్చామండి, ఎస్ చేర్చామండి. ఆర్ అనేటువంటిది ఏం సౌండ్ అండి, కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఏం చేర్చామండి, ఐఈఎస్ చేర్చామండి. అదేవిధంగా ఆర్ అనేటువంటిది కాన్సోనెంట్ సౌండ్, ఐఈఎస్ చేర్చాము. ఈ అనేటువంటిది మనకు వావెల్ సౌండ్ కాబట్టి ఏం చేర్చామండి, ఓన్లీ ఎస్ చేర్చాము. ఈ అనేటువంటిది మనందరికీ తెలుసు అండి, వావెల్ సౌండ్ కాబట్టి ఎస్ చేర్చామండి. ఈ అనేటువంటిది వావెల్ సౌండ్ కాబట్టి ఏం చేర్చామండి, ఎస్ చేర్చాము. అంటే వావెల్ సౌండ్ ఉంటేనేమో మనము ఎస్ చేర్చాలి, కాన్సోనెంట్ సౌండ్ ఉంటే మాత్రము ఈఎస్ చేర్చాలి అనేటువంటి విషయం మనకు తెలిస్తే సరిపోతుంది. ఆ పదము వై తోటి ఎండ్ కావాలి. దేనితోటి ఎండ్ కావాలండి, వై తోటి ఎండ్ కావాలి. కాబట్టి ఈ రకంగా ఈజీగా అయితే బిట్టు చేయవచ్చండి. కాబట్టి టెన్షన్ పడకుండా ఈజీగా వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ రూల్ చూసినట్లయితే మనము
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఆల్వేస్ సింగులర్ వర్డ్స్. ఓకే, వీటికి ప్లూరల్ ఉండవండి, కాబట్టి ఓన్లీ సింగులరే ఉంటుంది. కాబట్టి ఈ పదాలు చాలా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండాలి. ఈ పదాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. లగేజ్ ఓన్లీ సింగులరే ఉంటుంది, ప్లూరల్ ఉండదండి. ఫర్నిచర్, జ్యువెలరీ, షీప్, నాలెడ్జ్, క్యాష్. చూడండి ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావడం. న్యూస్ ఎస్ తోటి ఎండ్ అవుతుంది, కానీ అది ప్లూరల్ కాదండి, ఓన్లీ సింగులర్గానే పరిగణించాలి. ఎయిర్, అదేవిధంగా సీనరీ, మనీ, డీర్, ఫిష్, అదేవిధంగా ఎయిర్, ఫైర్, డజన్, ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా సింగులర్గానే ఉంటాయి, వీటికి నో ప్లూరల్ ఫామ్. అదేవిధంగా ట్రాఫిక్, అదేవిధంగా హోంవర్క్, అడ్వైస్, ఇది ఇంపార్టెంట్ అండి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో మళ్ళీ నేర్చుకుంటాం. ఫ్లోర్, ఆక్సిజన్, షుగర్, వాటర్, మిల్క్, బటర్, విజ్డమ్, హెల్ప్, కరెన్సీ, వెయిట్, గ్రాస్, అదేవిధంగా సాల్ట్, జర్నీ. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉన్నటువంటి, ఎక్కువసార్లు కన్ఫ్యూజన్ కావడానికి అవకాశం ఉన్నటువంటిది మనకు న్యూస్ అనేటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా మనము సింగులర్గానే పరిగణించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే గమనించడానికి ప్రయత్నం చేయాలి, వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆల్వేస్ సింగులర్గానే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆల్వేస్ ప్లూరల్. ఇందాక ఆల్వేస్ సింగులర్ నేర్చుకున్నామండి, ఇప్పుడు ఆల్వేస్ ప్లూరల్ ఉండేటువంటి పదాలండి. స్పెక్టకిల్స్ ఎప్పుడు ప్లూరలే ఉంటాయి, అంటే కండజోళ్ళు. సీజర్స్, కత్తెర. ట్రెజర్స్ ఎస్ తోటి ఎండ్ అయింది. పోలీస్ అనేటువంటిది ఎస్ తోటి ఎండ్ కాదు, అయినా ప్లూరల్గానే పరిగణించాలి. వెజిటేబుల్స్, సాక్స్, పీపుల్ ఇంపార్టెంట్ అండి. గగల్స్, మన అద్దాలు పెట్టుకుంటాం కదా అవి అన్నట్టు. అంటే వీటిని ఎప్పుడు బహువచనంగానే వాడాలి. ఎస్ తోటి మనకు ఉన్నాయి కాబట్టి వీటిని మనం కామన్గా కొద్దిగా ఇది చేసుకోవచ్చు, కానీ పీపుల్ ప్లూరల్గానే వాడాలి. అదేవిధంగా వెజిటేబుల్స్ ప్లూరల్గానే వాడాలి. వీటిని మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయండి, చూద్దాము. నెక్స్ట్ స్పెషల్ వర్డ్స్ వితౌట్ రూల్స్ ఉండవండి. మెన్ అనేటువంటి దానికి ప్లూరల్ ఏందండి, స్పెషల్ వర్డ్స్. చూడండి ఇక్కడ స్పెషల్. మెన్కు ప్లూరల్ ఏందండి, మెన్. ఉమెన్కు ప్లూరల్ ఉమెన్. చీఫ్, చీఫ్స్. చెఫ్, చెఫ్స్. చైల్డ్ ప్లూరల్ చిల్డ్రన్. గూస్, గీస్. ఫుడ్, ఇది ఇంపార్టెంట్ అండి, ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్. ఫుడ్, ఫీట్ ప్లూరల్ ఫామ్. డాటమ్, డాటా. మౌస్, మీస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీస్ అంటే మనకు చూడడానికి సింగులర్ లాగా అనిపిస్తుంది, కానీ ప్లూరల్ అండి ఇది. ఫీట్ కూడా. నెక్స్ట్ టూత్, టీత్ ఇంపార్టెంట్. ఆక్స్, ఆక్సిన్, ఇది నేను సెట్ ఎగ్జామ్ రాసినప్పుడు అడిగినటువంటి బిట్ అండి. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఆక్స్ అనేటువంటిది అడిగిండు, కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. క్రైసిస్, క్రైసిస్. మీడియం, మీడియా. సిలబస్, సిలబీ, సిలబసెస్. లవ్స్, లైస్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. క్విజ్, క్విజెస్. తర్వాత మెమొరండమ్, మెమొరండా లేదా మెమొరండమ్స్. తర్వాత ఫార్ములా, ఫార్ములే, ఫార్ములాస్. డయాగ్నసిస్, డయాగ్నసిస్, ఇక్కడ ఎస్ఈఎస్ రావాలి, ఇక్కడ ఎస్ఎస్. కాక్టస్, కాక్టి ప్లాంట్. అల్యూమినస్, ఓకే అల్యూమిని. అదే అనలైసిస్, ఎస్ఐఎస్కు ఎస్ఈఎస్ రావాలండి. యాంటీనా, యాంటీనాస్, యాంటీనా. అపెండిక్స్, అపెండిసిస్ అనేటువంటిది ప్లూరల్ అండి, అపెండిసిస్ అనేటువంటిది. యాక్సెస్ ఇంపార్టెంట్ అండి, యాక్సెస్. అదేవిధంగా బ్యాక్టీరియం, బ్యాక్టీరియా. తర్వాత నెక్లెస్, నక్లీ ఆర్ నెక్లెసెస్. అదేవిధంగా ఒయాసిస్ ఇంపార్టెంట్ అంటే ఇది కూడా. ఒయాసిస్, ఒయాసిస్. ఎస్ఐఎస్కు ఎస్ఈఎస్. ఫోనోమినోన్. అదేవిధంగా ఇక్కడ మాత్రం మనం జాగ్రత్తగా గమనించాలి. ఫోనోమీనా, ఫోనోమీనా ప్లూరల్. కాబట్టి సింపుల్గా ఒకటికి మనం గ్రహించినట్లయితే ఇవన్నీ కూడా మళ్ళీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నేను ఇంపార్టెంట్ ఏవైతే చెప్పానో వీటి నుంచి బిట్ అడిగాడండి ఇంతకుముందు. అదేవిధంగా వైఫ్ అంటే ఏంది, ఆక్స్ అంటే వీటికి సంబంధించిన ప్లూరల్ ఫామ్ ఏంది, చైల్డ్కు ప్లూరల్ ఫామ్ ఏంది, ఇవన్నీ కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. వీలైతే ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే తప్పకుండా లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ నుంచి నేను కోరేది లైక్ మాత్రమే. సో ఎనీహౌ మిత్రులారా, కంటిన్యూ దిస్ క్లాసెస్ అని కామెంట్ రూపంలో తెలియజేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.